వెల్కమ్ టు 100 టీవీ. రోజుకొక ఘటన, అది కూడా బాలికల పైన అత్యంత కిరాతకంగా దారుణంగా బరి తెగించి అబలల పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంత. అయితే రీసెంట్ గా జరిగినటువంటి మేడ్చల్ ఘటన మాత్రం అత్యంత దారుణం, భయానకరం, తలుచుకోవడానికే ఒళ్ళు గగురు పుడిచే అంశాలు. సో ప్రస్తుతం దాని గురించి, ఆ సందర్భం, అక్కడ జరిగినటువంటి విషయాల గురించి, ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణం గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్కారం. రోజుకొక అఘాయిత్యం ఏదో ఒక చోటన ప్రపంచ వ్యాప్తంగా, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ, ఊహకు కూడా అందనటువంటి అంశాలు చూస్తున్నాం. ఆడవాళ్ళ పైన అది హత్యనే కాదు, జరిగే ఆ పరిస్థితులు అలా ఉన్నాయని కూడా అనుకోవచ్చు. అయితే మేడ్చల్లో జరిగిన ఘటన మాత్రం అత్యంత భయానకం. అలాంటి ఆలోచన లేకపోతే చెయ్యాలి, అంత కిరాతకంగా ఏమంటారు, కరుడు గట్టేసిన వ్యక్తి అయితే మాత్రం అలా. కానీ అక్కడ జరిగిన సందర్భానికి అక్కడ అంత కిరాతకంగా చంపాల్సినంత అవసరం ఉందన్న అమ్మాయిని. స్త్రీల పట్ల తరచూ అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు గాని, అత్యాచారాలు గాని, మానభంగం చేసిన తర్వాత తప్పించుకోవడం కోసము చాలా భయానకంగా వాళ్ళని చంపడం గాని, ఇటువంటి అకృత్యాలు ఎక్కువగా జరగడానికి ప్రధానమైన అంశాలు ఒక 3 మనము చెప్పుకోవాలండి. అవి ఒకటి, మనుషుల్లో నిరక్షరాస్యత, అంటే చదువు సంధ్యలు లేకుండా అలా వాతావరణంలో, ఎలాంటి వాతావరణంలో అంటే ఏది పడితే ఆ పని చేయడానికి ప్రిపేర్ అయిపోయే మెంటాలిటీ డెవలప్ చేసుకునే వాతావరణంలో పెరగడము. రెండవది, దురలవాట్లకి లోనవ్వడము. అంతే కదా, చదువు సంస్కారం లేనివాడు దురలవాట్లకే బానిస అవుతాడు. అంతే కదా. తర్వాత మూడవ అంశం ఏమిటి అంటే మనిషి యొక్క పరిస్థితులు, అంటే అటువంటి పరిస్థితులు వాడికి అనుకూలంగా లభించడం. రాత్రిళ్ళే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. అంటే రాత్రిపూట వాళ్ళకి ఒంటరిగా ఎవరైనా ఆడపిల్ల గాని, మహిళలు గాని, ఆఖరికి వృద్ధురాళ్ళైనా సరే ఎవరైనా వాళ్ళకి అందుబాటులో దొరికితే అంతే, వాళ్ళ బతుకు సర్వనాశనం చేసేస్తున్నారు. దీనికి ఈ 3 కారణాలు బాగా అఘాయిత్యాలు జరగడానికి ఊతంగా ఉన్నాయి అంటాను నేను. అంటే మరి స్త్రీలు అర్ధరాత్రి రోడ్ల మీద ఎందుకు సంచరిస్తున్నారు అంటే, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ షిఫ్ట్లు బట్టి వాళ్ళకి వెహికల్ దొరికినా దొరకకపోయినా వెహికల్ కోసము వెయిట్ చేయడము, బస్ స్టాండ్లోను లేదా ఆటో కోసం నడవడము, ఇలా కొన్ని జరుగుతాయి కదా. రావచ్చు. అలాగే కూలి పనులు చేసుకునే మహిళలైతే లేదా ఎవరిళ్లలో అయినా పనులు చేసుకునే వాళ్ళు పొద్దుపోయేదాకా ఉండాల్సి వచ్చి ఆ తర్వాత నడుచుకుంటూనే, వాళ్ళకి ఏమీ వాహనాలు ఉండవు కదా, వాహన సదుపాయం లేక ఎక్కడో బస్సు దొరికేదాకా నడిచి వెళ్లాల్సిందే కదా. ఆ రకంగా కూలి పని చేసుకునే స్త్రీలు, అలాగే మరికొందరు నిరుపేద స్త్రీలు ఉంటారు. వాళ్ళకి ఉండడానికి ఇళ్ళు వాకిళ్ళు కూడా ఉండవు. వాళ్ళు ఎక్కడైనా కొంచెము ఏ షాపుల ముందో లేదా ఏ ఫ్లైఓవర్ కిందో అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలి, పగటిపూట భిక్షాటన చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళంత పేదలు ఇంకెవరు లేరు అని చెప్పుకోవాలి. అటువంటి వాళ్ళు కూడా ఈ అఘాయిత్యాలకి బలైపోతున్నారండి. ఇంకా ఈ దురలవాట్లు, తర్వాత దురలవాట్లకి తోడు ఫ్రీగా ఒక ఆడది కనబడితే దాన్ని ఏదో ఒకటి చేసేద్దాము అనే థాట్, అవన్నీ ప్రీ ప్లాన్ ఉండవు. ఆ టైంకి ఏది సదుపాయంగా ఉంటే దాన్ని వాళ్ళు వినియోగించేసుకుంటున్నారు, టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా ఇటువంటి దుర్మార్గులు. ఆ క్రమంలో మేడ్చల్ ఫ్లైఓవర్ కింద ఒక కూలి పని చేసుకుని పాపము ఒక అమ్మాయి అలా పెడుతూ ఉంది. ఒక మిడిల్ ఏజ్ లేడీ, 45 years. ఆమెకి ఒక దుర్మార్గుడి కంటపడింది. వాడు ఆమెను ఆపి డబ్బా ఆశ చూపించి, 500 ఇస్తా, కాసేపు మాట్లాడాలి నీతో అని అలా ఆపేశాడు. ఆపేసి ఇంకా ఎవరూ లేని టైము ఆమెని ఇబ్బంది పెట్టాడు. ఆమె గత్యంతరం లేక ఇంకా ఎటు పారిపోలేదు నిర్బంధిస్తే. ఇంకా వాడిని తప్పించుకోవడం కోసం, నాకు 500 కాదు ఇంకా డబ్బు కావాలి, అప్పుడు నువ్వు చెప్పినట్టు వింటా, అలా ఇలా ఏదో మాటలు వాళ్ళిద్దరి మధ్య జరిగాయి. పర్సనల్ తెలియదు, బట్ దాంతో వీడు ఆల్రెడీ డ్రగ్ ఎడిక్టో మరి తాగుబోతో ఇమామ్ అనేటువంటి ఒక వ్యక్తి, వాడికి దాదాపు
35 to 40 మధ్యలో ఏజ్ ఉంటుంది. అతగాడు చాలా కోపం తెచ్చుకొని ఆ కోపంలో సరే అలాగే అని చెప్పి ముందు 500 ఉంచుకొని 500 ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ్ని భయంకరంగా మానభంగం చేయడమే కాకుండా ఆమెకి అడిగిన అత్యధిక ధనం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆమె మీద కోపంతో కసితోటి చాలా ఆ మత్తులో వాడు చేసిన పని ఏమిటి అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని ఆమెను ముందు చితక్కొట్టి చంపేశాడు. చాలా వికృతంగా అమ్మాయి శరీర భాగాలన్నిటినీ కూడా ముక్కలు లాగా అయ్యేలాగా బండరాళ్లతో కొట్టి, ముఖ్యంగా ఫేసు ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా ముఖాన్ని పచ్చడి చేసేసాడు. ఒక రకంగా చెప్పాలని అంత దారుణంగా కిరాతకంగా అమ్మాయిని మానభంగం చేయడమే కాకుండా చంపేశాడు కూడా. ఇటువంటి క్రూరత్వం మనుషుల్లో నానాటికి పెచ్చుమీరిపోవడానికి కారణము మాదక ద్రవ్యాలు, తాగుళ్ళు, సారాయిలు, మత్తు పదార్థాలు రకరకాలు దొరుకుతున్నాయి కదా. ప్లస్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండడము, రెండోది అవకాశము లభించడము, వీటన్నిటినీ కలిపితే ఒక మానభంగం హత్య. అమాయకపు స్త్రీలు బలైపోతున్నారు. ఇటువంటి దుశ్చర్య మన భాగ్యనగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి కారణము ఇప్పుడు నేను చెప్పిన అంశాలే కాదు, ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్న సైకాలజీ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. లేడీస్ ని రేపులు చేసి ఆనందించే సైకో గాళ్ళు, ఆ టైప్ గాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇదే దినచర్య. వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఎవరు దొరుకుతారా అని. పాపము ఎవరో ఒక స్త్రీమూర్తి బలైపోతూ వస్తోంది. అందుకని మన ప్రభుత్వం వారు ఈ అంశంలో ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజీ గారు ఒక కొత్త రకమైనటువంటి పెట్రోలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్త్రీలకి రక్షణ కల్పించాల్సిన అత్యవసరమైన అగత్యం ఏర్పడింది. ఇక మీదట ఒక్క రోజు కూడా లేటు చేయకుండా మన ప్రభుత్వం ఈ విషయంలో తప్పనిసరి చర్యలు తక్షణమే తీసుకోవాలి అని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే స్త్రీలు ఎడ్యుకేటెడ్ గాని, అన్ఎడ్యుకేటెడ్ గాని, పేదవారు గాని, కూలి పని చేసుకునేవారు గాని, ఎవరైనా సరే, ఆడపిల్లే కదా, ఆడదే కదా, మరి ఆడదానికి రక్షణ లేకపోతే ఎలాగండి? అందరూ ఇళ్లలోనే 4 walls ఇన్ బిట్వీన్ కూర్చోరు కదా. రెక్కాడితే గానీ డొక్కాడిని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పనిపాట్లకు వెళ్ళాలి, చదువుకునే పిల్లలు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి. మరి మనం ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వంలో ఈ రక్షణ శాఖ, ఈ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇవన్నీ కేటాయించారు, బానే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి స్త్రీలకు రక్షణ కల్పించండి. ఎటు నుంచి ఎవరు వచ్చి ఏ రకంగా మానభంగం చేస్తారో, మృత్యువుకి లోనయ్యేలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరు ఊహించని యాక్సిడెంటల్ గా జరిగిపోతున్నాయి ఈ సన్నివేశాలు. ఇవి తరచుగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ప్రతి నిత్యము ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉందండి. దీనికి ప్రభుత్వము వీలైనంత త్వరగా మేలుకొని తక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎలో ప్లేసెస్, ఒంటరిగా ఉండే ప్రదేశాల్లో వాళ్ళకి వీధి దీపాలు ఉంటే చాలదు, పెట్రోలింగ్ ఉండాలి. రక్షణ కల్పించడానికి పోలీస్ వారు అక్కడక్కడ అలాంటి ఏకాంత ప్రదేశాల్లో ఉండాల్సిందేనండి. లేకపోతే స్త్రీలకి ఇలా నానాటికి స్త్రీలకి ఈ దుర్గతి ఎక్కువ అవుతోంది తప్ప ఎక్కడ దీనికి కామా పులి స్టాపులు అనేవి కనపట్టలేదు. ఇలా అయితే చాలా కష్టము, బ్రతకడానికి చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం పట్టించుకోవాలి. జై గురుదేవ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాయ్.